ఏంది డెహ్రాడూన్ నుంచి మసూర్కి వెళ్ళే దారి మాత్రం అస్సలు మిస్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఈ జస్ట్ ఈ రోడ్ కోసం అనేది ట్రావెల్ చేయొచ్చు, మామూలు అడ్వెంచర్ ఉండదు. అసలు కొండలు ఎట్లుంటే తెలుసా, అసలు ఒక చీమలు పుట్టలాగిన చీమలు ఎట్లా పెడితే లోపల ఒక దారి ఎక్కుతా అట్లా చీమల దారి ఎట్లుంటుంది అట్లున్నాయి ఈ దారి. వామో మామూలుగా లేదు, చాలా నిదానంగా వెళ్ళాలా. ప్లస్ వ్యూ కూడా సారీ వ్యూ చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చల్లగా మళ్ళీ ఈ మధ్యలో చల్లగా వాతావరణం భలే ఉంది అసలు ప్లేస్. ఆకుపచ్చమైన ఏంటా ఆకుపచ్చని చెట్లు ఓకే. మా చరణ్ అంటున్నాడు ఆకుపచ్చని చెట్లు పెద్ద పెద్ద చెట్లు, ఇది మొత్తం కామిక్ సైజ్ అవుతుంది కాబట్టి దీంట్లో మధ్యలో కింగ్ కాంగ్ వచ్చింటే బాగుండు, అనకొండ వచ్చింటే బాగుంది, కానీ కొత్త కొత్త డెవలప్ చేస్తున్నాడు. ఎడుగుడు లిటిల్ హెవెన్ కేఫ్ అని ఉంది, ఇక్కడ చోట్ల ఫ్రెండ్ నేను డబ్బున్నలు అయితే నాకు అదే పక్కన వాటర్ ఫాల్ అమ్మా. సారీ ఫ్రెండ్స్, నేను బండి నడుపుతున్నా కాబట్టి మన కళ్ళు మాత్రం రోడ్ మీదే ఉంది. మా దోస్తు గారు మాత్రం వాటర్ ఫాల్ గీత ఫాల్ అన్నీ చూడగలుగుతున్నాడు. అనుకున్న బెనిఫిట్ ఇట్లే ఉంటుంది. ఇక చూడు, ఇక నేను డ్రైవర్ అయిపోయినా ఓనర్ అయిపోయినా నాకు అట్లా అయిపోయింది. నేను ఏదైనా చూడాలంటే మన మొత్తం డీలింగ్ మొత్తం ఫోటో తీస్తున్నాడు. వాడు అన్ని ఆఫర్లోనే వాడికి అడుగుతున్నాడు. అనుకున్న మంచిగా చూస్తున్నాడు, నేను మాత్రం చూడు ఆ రోడ్డు పక్కన ఏమైనా ఉంటే మాత్రమే చూడగలుగుతున్నా. కానీ పక్కనండి ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, అసలు ఈ రోడ్డు మీరు మిస్ చేసుకున్నారంటే చాలా మిస్ అయినట్టు. నాకు ఢిల్లీ నుంచి మేము కరెక్ట్ రోడ్కే వచ్చామనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఏమంటున్నారు ఇండియాజిజం అంటారా ఏంటి, అసలు హిమాలయాలకు రీచ్ అయ్యే కొద్దీ మా యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. అసలు అంటే మేము చూసిన దానికి ఇంకొంచెం ఎక్కువ అట్లా మా ఎంజాయ్మెంట్ తగ్గట్టు